హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 లేటెస్ట్ సిలబస్తో మనము ప్రతిరోజు మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము. ఆ వరుస క్రమంలో ఇది 15వ మోడల్ పేపర్. సో ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా మన మోడల్ పేపర్స్ కనుక చూడడం స్టార్ట్ చేయనట్లయితే, కొత్తగా చూస్తున్న వారైతే అన్నీ కూడా ఒక వరుసలో చూసేయండి. అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరికైనా దొరకకపోయినా కూడా నాకు మెసేజ్ పెట్టండి, అప్డేట్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసుకు సంబంధించి కూడా పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తున్నాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు కూడా ప్రతిరోజులాగే చాలా ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. మరి గ్రూప్ 2లో చాలా ప్రత్యేకమైనది, అంతేకాకుండా మరి అత్యంత క్లిష్టమైనదని కూడా చెప్పుకోవచ్చండి. ఇండియన్ సోషాలజీ, ఈ టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం గుర్తుంచుకోవడం కష్టమండి. దీనిపైన మనము కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? సో దీనిపైన మీకు ప్రత్యేకమైన డీటెయిల్డ్ క్లాసెస్ కావాలి, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కావాలి అనుకున్న వారు మన యాప్లో కోర్స్ ఉందండి, తీసుకొని జస్ట్ 99 రూపీస్కే ఇస్తున్నామండి. ఫుల్ ఫ్లెడ్జ్ క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేశాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది, బాగుంటుంది. ఓకే, హాయ్ ఆల్. మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది, 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, మోడల్ పేపర్ 15లో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దామండి. మైనారిటీస్, భారతదేశంలో మైనారిటీస్ అనేటువంటి అంశము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవంగా ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటాము? జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవము ఎప్పుడండి? ఆప్షన్ 4, డిసెంబర్ 18వ తారీఖు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మరి మైనారిటీస్ అంటే ఎవరండి? దేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి, మనకి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి ఏ మతంలో అయితే ఇప్పుడు దేని ప్రకారము మరి మైనారిటీస్ అని పిలుస్తారు? మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన? కాదండి, జనాభాలు. ఎందుకు కాదంటున్నాను? మత ప్రాతిపదికన ఎందుకు? అసలు మెయిన్గా ఉందే మత ప్రాతిపదికన. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఏంటి అంటే మతాన్ని జోడించదు, లౌకిక రాజ్యము మనది. కాబట్టి మరి ఇప్పుడు చెప్పండి, మైనారిటీస్ అంటే ఎవరు? సో ఇక్కడ మనం మత ప్రాతిపదికగా తీసుకోకూడదు, యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఎవరైతే మన దేశ జనాభాలో తక్కువ పర్సంటేజ్ ఉన్నారో, ఓకే, బిలో 20, ఆ విధంగా 20% కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వారిని మైనారిటీస్గా చెప్పుకుంటామండి. ఓకేనా? వాళ్ళ భాష పరంగా కావచ్చు, ఓకేనా, వాళ్ళ కమ్యూనిటీ ఏదైనా పర్వాలేదు, ఏదైనా కానివ్వండి, తక్కువగా ఉన్నటువంటి వారిని మైనారిటీస్గా పేర్కొంటాము. వీరి రక్షణ కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 18న జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవంగా కూడా మనము ఏటా నిర్వహించుకుంటాము. నెక్స్ట్, క్రింది వాటిని లేదా ప్రకటనలను పరిశీలించండి.
మైనారిటీ హక్కుల కొరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1992లో జాతీయపరమైన, మతపరమైన, భాషాపరమైన హక్కుల ప్రకటన చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం సెక్షన్ 2C ప్రకారము ముస్లిం, సిక్, క్రైస్తవులు, బౌద్ధులు, పారశీకులు, జైనులు. సో మరి వీరంతా కూడా ఈ సరైన సమాధానం లేన వీటిలో అంటే ఆప్షన్ 2 అండి. ఓకేనా, 2 మాత్రమే సరైనది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మనం ఏదైతే ఇంతకుముందు రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నామో మరి భాషాపరమైన, మతపరమైన, జాతిపరమైనటువంటి వాటిపైన ఉండదండి ఎప్పుడైనా. మైనారిటీస్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. జాతీయ మైనారిటీ కమిషన్ సెక్షన్ 2C ప్రకారము ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బౌద్ధులు, పారశీకులు, జైనులు వీరందరినీ కూడా మరి దేశ జనాభాలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు కాబట్టి మైనారిటీస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. రంగనాథ మిశ్రా కమిషన్ సిఫారసులలో సరికానిది ఏది? రంగనాథ మిశ్రా కమిషన్. ఆప్షన్ ఏ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు 10% రిజర్వేషన్, ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్ కల్పించాలి. ఆప్షన్ 2, ముస్లిం కోటా క్రింద 8% మంది లభ్యం కాని పక్షంలో, ముస్లిం కోటా కింద 88% మంది లభ్యం కాని అంటే అంత జనాభా 8% జనాభా లేనటువంటి పక్షములో ఖాళీలను ఇతర మైనారిటీలకు కూడా అందించాలి. అన్ని మతాలలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టకూడదు. ఇంపార్టెంట్. సో మరి సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఓకేనా, ముస్లింలకు కేటాయించబడినటువంటి కోట 8% అయితే ఉందో వారు లభించినప్పుడు వేరే వాళ్ళకి కేటాయించాలనేది తప్పండి. ఓకేనా, ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అవన్నిటిని తప్పనిసరిగా ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని పేర్కొంటుంది. మరి ఈ రంగనాథ మిశ్రా గారి కమిషన్ ఏం చెబుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు 10% రిజర్వేషన్, ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్లను కల్పించాలని పేర్కొంది. అన్ని మతాలలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి. చాలామంది ఏం చేశారంటే ఎస్సీలు అంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పీడించబడినటువంటి వర్గాలు, పీడించబడిన అంటే కరెక్ట్ అండి, అణగారిన అనకూడదు, పీడించబడిన వర్గాలు అంతే కదండి. ఉన్నతమైన కులాల వారి చేత కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు పీడించబడిన వర్గాలు. ఓకేనా, ఎస్సీ ఎస్టీలు. సో మరి వీరు ఏ మతంలో ఉన్నా కూడా ఐదర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఆర్ జైన్ ఆర్ బౌద్ధ్ ఎందులోనైనా ఉండనివ్వండి, కానీ వారికి దళితుల హోదానే ఉండనివ్వాలి, మతాలతో కాకుండా. ఓకేనా, ఇది ఇక్కడ సారాంశము. మరి ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టకూడదు అంటూ కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. మిశ్రా కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, 2004వ సంవత్సరంలో మిశ్రా కమిషన్ అయితే వేయడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలలో పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వము మార్చి 9, 2005లో రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఏర్పాటు చేసింది. ఏం కమిటీ అండి? రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ. మరి రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ నవంబర్ 17, 2006లో రిపోర్ట్ సమర్పించబడినది. రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులను మే 17, 2007న కేంద్రం ఆమోదించింది. మరి పై వాక్యాలలో సరైనది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి, 1, 2, 3 అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ గురించి చాలాసార్లు అడగడం జరిగిందండి వివిధ ఎగ్జామ్స్లో. గ్రూప్ 2లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మరి నెక్స్ట్, రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులకు చెందనిది ఏది అంటే రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఇవ్వనటువంటి సిఫారసు ఏది అని అడుగుతున్నారు. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. బి అనేది ఈ యొక్క కమిటీ ఇవ్వలేదట. మిగతా చూద్దాం. మతపరమైన మైనారిటీల సమస్యల నివారణకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. అజ్లాఫ్ తరగతిని ఎస్సీ జాబితాలోకి చేర్చాలని పేర్కొనలేదు, కాబట్టి బి తప్పు. ఓకేనా, నెక్స్ట్, ప్రాథమిక విద్యను ఉర్దూలో బోధించాలని కూడా సిఫారసు చేసింది. ఉపాధ్యాయులకు ముస్లిం సంస్కృతిపై అవగాహన కల్పించాలని కూడా రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసు చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క సిఫారసులు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 లెవెల్లో మనం చూసినప్పుడు ఏదో చిన్నగా క్వశ్చన్ టు ఆన్సర్ ఇవ్వరు,
దాన్ని ఇన్డెప్త్గా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మనము క్వశ్చన్ను పూర్తిగా అనలైజ్ చేసి గుర్తుంచుకోగలగాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2005వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. అఫ్జల్ అమానుల్లా కమిటీ 2017లో ఏర్పాటు చేయబడింది. విద్యాపరంగా మైనారిటీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అఫ్జల్ అమానుల్లా కమిటీ ఏర్పాటు చేసింది. పై వాటిలో సరైనది ఏంటండి? ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. ఈ కమిటీని ఎప్పుడు వేశారండి? అఫ్జల్ అమానుల్లా కమిటీ 2017లో. ఎందుకోసం వేశారు మరి? విద్యాపరంగా మైనారిటీల వెనుకబడుతనాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ కమిటీని వేశారు 2017లో బీజేపీ గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. చట్టం ముందు అందరు సమానులే అని ఆర్టికల్ 14 తెలుపుతుంది మన రాజ్యాంగంలో. ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధము మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనే అధికరణం 25 తెలుపుతుంది. మత సంస్థలు తమ మత పటిష్టత కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు అనే అధికరణ 26 తెలుపుతుంది. పై స్టేట్మెంట్లలో సరైనది ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవే. అందరూ సమానమైన తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 14 భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులలో ఉంటాయి. నెక్స్ట్, ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం అంటే తను అనుకున్న విధంగా ఏ మతాన్నైనా ఇష్టానుసారం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 తెలుపుతుంది. నెక్స్ట్, మత సంస్థలు తమ పటిష్టత కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు అనే అధికరణ 26 తెలుపుతుంది. సో యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఎవరైనా కూడా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, వారి మతాన్ని ప్రబోధించుకోవచ్చు. ఓకేనా, ప్రబోధించుకోవచ్చు, వాటి గురించి సభలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎవరికి ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే. ఓకేనా, కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. మత సంస్థలు ఆదాయంపై పన్నులు విధించరాదు అనే అధికరణ 27 తెలుపుతుంది. ప్రభుత్వ విద్యాలయాల్లో ఏదైనా ఒక ప్రత్యేక మతాన్ని బోధించడం నిషేధించబడింది అనే అధికరణ 28 తెలుపుతుంది. సంస్కృతి పరిరక్షణ హక్కును అధికరణ 30 తెలుపుతుంది. దేశంలో నివసించే పౌరులు ఒక విశిష్టమైన భాషను, సొంత లిపిని లేదా సొంత సంస్కృతిని కాపాడుకోవచ్చు అని అధికరణ 29(1) తెలుపుతుంది. మరి సరికానిది ఏంటంటే ఆప్షన్ సి అండి. సంస్కృతి పరిరక్షణ హక్కును అధికరణ 30 తెలుపుతుందండి. తప్పు. ఓకేనా, మిగతావన్నీ సరైనవండి. మత సంస్థల ఆదాయంపై పన్నులు విధించరాదండి. తెలుసా, అందుకే చాలామంది ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుంటారండి మత సంస్థల పైన. ఓకేనా, కొన్ని కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు. ఓకేనా, సో ఆ మత సంస్థలకు సంబంధించిన ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి పేర్లతో ట్రస్ట్ల రూపంలో నడిపిస్తారు. మెయిన్ రీజన్ వాటికి పన్నులు ఉండవు. మరి అధికరణ 27 తెలుపుతుంది. ప్రభుత్వ విద్యాలయాల్లో మరి ఎవరు కూడా ఒక మతాన్ని ప్రబోధించకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే స్కూళ్ళలో చిన్నపిల్లలండి, వారు ఏది చెప్తే అది వారి మైండ్లో అలా నాటుకుపోతుంది. అందుకే ఏది కూడా నెగిటివ్స్ కానీ ఏమీ చెప్పకూడదు పిల్లలకి. అందరూ సమానం అనేటువంటి భావన మాత్రమే చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఇది. నెక్స్ట్, ఇది ఆర్టికల్ 28 తెలుపుతుంది. దేశంలో నివసించే పౌరులు ఒక విశిష్టమైన భాషను, సొంత లిపిని లేదా సొంత సంస్కృతిని కాపాడుకోవచ్చు అనే అధికరణ 29(1) తెలుపుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. అజ్మీర్లోని దర్గా షరీఫ్ యాజమాన్యం చేయడానికి ఒక దర్గా కమిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినది. దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టము. దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం 1958లో చేయబడింది. దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టము దర్గా యొక్క విరాళాలు, భక్తులకు సేవలు, భక్తులు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయును. సరైనది ఏంటండి మరి? ఆప్షన్ 3 అండి. ఏ మరియు సి మాత్రమే సరైనది. దీనికంటూ ప్రత్యేకంగా దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం 1958 అనేది తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఓకేనా, అంటే అజ్మీర్ దర్గా అనేది చాలా చాలా ఫేమస్ అండి. నిరంతరము భక్తులు ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటారు. కాబట్టి అలా భక్తులు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుందండి కదా, చందాల రూపంలో. ఓకేనా, కానుకల రూపంలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ఆ రెవెన్యూ అంతా కూడా భక్తుల విరాళాలు, భక్తులకు సేవలు అందించడానికి, వారు ఉండడానికి తగిన సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేయను అని చెప్పేసి తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
ముస్లిం మత విశ్వాసాలు ధార్మిక సంస్థల ఆస్తులను సంరక్షించడానికి వాక్ఫ్ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? వాక్ఫ్ బోర్డు అంటాం కదండి, అలాగే వాక్ఫ్ చట్టము. ఆప్షన్స్ అండి 1992లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. భారతీయ హజ్ కమిటీ చట్టం 2002లో ఏర్పాటు చేయబడింది. ముస్లింల మతపరమైన ప్రధాన విధి హజ్ను దర్శించుకోవడం. హజ్ యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలను హజ్ కమిటీ కల్పిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. ఏబిసి 3 కూడా సరైనవే. భారత హజ్ కమిటీ 2002లో ఏర్పాటు చేశారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో. నెక్స్ట్, ముస్లింల మతపరమైన ప్రధాన విధి హజ్ను దర్శించుకోవడం అండి. అందుకే మనం చూస్తుంటాం కొన్ని రాష్ట్రాలలో హజ్ను దర్శించడానికి ముస్లింలకు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తారు. కొన్ని గవర్నమెంట్స్ అయితే, కొన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ వారికి ఫ్రీగా పంపడం కూడా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా. హజ్ యాత్రికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను హజ్ కమిటీ కల్పిస్తుంది. 3 సరైనవే. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ 1978లో ఏర్పాటు చేయబడింది. 79లో అమలులోకి వచ్చింది. 1993లో పార్లమెంట్ జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాన్ని ఆమోదించింది. పై వాటిలో సరైనవేంటి? ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, 78లో వచ్చిందండి ఇది. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ 1978లో ఏర్పాటు చేస్తే 79లో అమలులోకి రావడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించము. మైనారిటీ కమిషన్ చట్టం ప్రకారము మైనారిటీ కమిషన్ను భారత ప్రభుత్వం 1993 మే 17న ఏర్పాటు చేసింది. ఎప్పుడండి? 1993 మే 17. జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే అండి. ఓకేనా, ఏ మాత్రమే. ఎందుకండి ఇది రాజ్యాంగబద్ధమైనదా? రాజ్యాంగంలో పొందుపరిచారండి? కాదు, ఇది ఒక ప్రత్యేక చట్టం ద్వారా రూపొందించారు. కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. రాజ్యాంగబద్ధమైనది అంటే ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచి అందులో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్స్ ఉండాలి దీని కొరకు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేంద్ర వక్ఫ్ మండలికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1964లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. 20 మంది సభ్యులు ఉంటారు. ఇందులో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. కేంద్ర వక్ఫ్ మండలికి సంబంధించి సరైనవి. ఆప్షన్ 1 ఏబిసి 3 సరైనవి అండి. 1964లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు, కరెక్ట్. 20 మంది సభ్యులు ఉంటారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా కొనసాగడం అయితే చూడవచ్చు దీనికి. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి లేదా పరిగణించండి. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ. ఈ సంస్థను 1989 జూలై 6న న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మైనారిటీలలోని పేదవారి విద్యాభివృద్ధికి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కృషి చేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరి అయినవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 వీటి గురించే తెలియజేస్తుంది. ఓకేనా. ఏదైనా ఒక మతానికి సంబంధించి కనుక ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఏర్పాటు చేస్తే వాటికి పన్నులలో రాయితీ, అసలు పన్నేలి ఉండదండి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. అలాంటిదే ఈ యొక్క మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. ఓకే, అన్ని మతాలలో ఉంటాయి ఇవి, ఓన్లీ ముస్లింలని కాదు. ఓకే. నెక్స్ట్ వన్, ఉర్దూ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ పేరు మీద ఎక్కడ ఏర్పాటు చేశారు? ఉర్దూ యూనివర్సిటీని. ఆప్షన్ డి హైదరాబాద్ అండి. ఓకేనా, హైదరాబాద్లో ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి సంస్థకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. గోపాల్ సింగ్ కమిటీ నివేదిక ప్రకారం ఏర్పాటు చేశారు. దీనిని 1994 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 2005 సంవత్సరంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదలాయించారు. సో సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసి అన్నీ కూడా సరైనవే అండి. జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి సంస్థని. ఓకేనా. గోపాల సింగ్ కమిటీ నివేదిక ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క మోడల్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు. ఓకే, దీన్ని 1994లో ఏర్పాటు చేశారు. 2005లో ఏం చేశారు? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిందికి దీనికి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 31లో పేర్కొన్న ప్రాథమిక హక్కును పరిరక్షించడం కోసం 2004లో ఏర్పాటు చేయబడింది. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు కూడా దీనికి ఉంటాయంటూ తెలియజేశారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ గురించి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ABC 3 కూడా సరైనవే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 సబ్సెక్షన్ 1 ప్రకారం దీన్ని ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం 2004లో ఏర్పాటు చేశారు. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలన్నీ కూడా దీనికి ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్ అండి, జనవరి 29, 2006వ సంవత్సరంలో. నెక్స్ట్ చూద్దాం. కేంద్ర స్థాయిలో మైనారిటీల సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడం కోసం మిషన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? మిషన్ ఎంపవర్మెంట్ ఆప్షన్ ఏ అండి, 2014 డిసెంబర్ 31. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించు. మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్ 2014లో ప్రారంభించబడింది. ఈ పథకం క్రింద 5 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులకు సెహత్ కార్డులు అందజేస్తారు. సెహత్ కార్డు ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి 2 సార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చును. సరైన సమాధానం ఆప్షన్ 4 ABC 3 కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నలంద ప్రాజెక్టు పథకాన్ని ఎప్పుడు అలీగర్ యూనివర్సిటీలో ప్రారంభించారు? నలంద ప్రాజెక్ట్ ఎప్పుడండి? ఆప్షన్ ఏ 2014 మార్చి 3వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అండి ఇది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్స్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దీన్ని 2014లో ఏర్పాటు చేశారు. ఇందులో జాతీయ శిక్షణ సంస్థలతో టైఅప్ ద్వారా ప్రస్తుత డిమాండ్లో ఉన్న అంశాలలో అల్పసంఖ్యాక వర్గాల వారికి శిక్షణ అందిస్తారు. నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తర్వాత వారి ప్రస్తుత వ్యాపారాన్ని లేదా మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన డబ్బులు తక్కువ వడ్డీకి ఇవ్వడము జరుగుతుంది. మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్స్కి సంబంధించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ ఆఫ్ కోర్స్ 4 అండి. అన్నీ కూడా సరైనవి. ABC. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విద్యా సంబంధిత స్కాలర్షిప్లను పొందిన మైనారిటీ యువతల వివాహాలపై 51,000 ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకము. ఆప్షన్ బి అండి, షాదీ షగున్ ప్రాజెక్ట్. షాదీ షగున్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, UPSC PSC SP పరీక్షలలో మైనారిటీ అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షను క్లియర్ చేయడానికి ప్రారంభించిన పథకము. ఆప్షన్ ఏ నయి ఉడాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నయి సవేరా ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ అండి, 2017వ సంవత్సరంలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాం. 2018లో మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ కార్యక్రమం స్థానంలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40-60-40 నిష్పత్తిలో పంచుకుంటారు. సరైన సమాధానం ఆప్షన్ 4 ABC అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. సీకో ఔర్ కమావో పథకము 100% కేంద్ర ప్రభుత్వ పథకము. సీకో ఔర్ కమావో పథకం 2014లో ప్రారంభించారు. సీకో ఔర్ కమావో పథకాన్ని మైనారిటీ యువతలో నైపుణ్య అభివృద్ధి కొరకు, ఉపాధి కొరకు ఏర్పాటు చేశారు. సరైన సమాధానం ఆప్షన్ 4 ABC 3 కూడా సరైనవి సీకో ఔర్ కమావో పథకం గురించి. నెక్స్ట్ వన్, ఉస్తాద్ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ పథకం మే 14, 2015 ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రారంభించారు. 100% కేంద్ర ప్రభుత్వ పథకము. సాంప్రదాయ కళలు, హస్తకళలు సంరక్షణ లక్ష్యంగా ప్రారంభించారు. ఏంటి? ఉస్తాద్. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. BCD సరైనదండి. BCD. ఏ అనేది తప్పు. 2017 మే 14 అనేది తప్పు. మిగతావన్నీ సరైనవే. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. అప్ టు ఎగ్జామ్ వరకు, ఓకేనా, ఫిబ్రవరి 25 ఉంది కదా మనకు ప్రిలిమ్స్. అప్పటి వరకు కూడా ఈ మోడల్ పేపర్స్ వస్తూనే ఉంటాయి డైలీ. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి బెనిఫిట్ అనేది మీకైతే అందుతుంది ఫర్ షూర్. ఓకే, మంచి ప్రిపరేషన్, మంచి రివిజన్ లాగా ఈ క్లాసులు ఉపయోగపడతాయి. ఇంకా ఎవరైనా మన కోర్స్ కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కోర్సులో క్లాసెస్ వింటూ ఈ యొక్క మోడల్ పేపర్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.